వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. చీమకుర్తి మండలం రామతీర్థంలోని వీటీసీ ప్రాంగణంలో జరిగిన గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్స్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశం పలు గ్రానైట్ సమస్యలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం వల్ల జరుగుతున్న ఇబ్బందులపై చర్చించారు. అదేవిధంగా బిల్లు లేకుండా గ్రానైట్ రాళ్లు వెళ్లడం వల్ల మైనింగ్ అధికారులు కేసులు రాయటం, మైనింగ్ అధికారులు క్వారీపై కేసులు పెట్టకుండా ఫ్యాక్టరీలకు వచ్చి కేసులు రాయడం వంటి సంఘటన గురించి ఏపీ మిడ్ వెస్ట్ క్వారీలో బిల్లు ఇవ్వరు. లారీలను మైనింగ్ అధికారులు దాడులు, కేసులు రాస్తున్నారు. ప్రతి క్వారీ ప్రతి ఒక్కరు రాళ్లు పాటు బిల్లు తీసుకోవాలని తీర్మానం చేశారు. దీనికి చీమకుర్తి మండల టీడీపీ నాయకులు ఫ్యాక్టరీ ఓనర్ అయిన రాంబాబు మాట్లాడుతూ, వ్యాపారం అందరం చేస్తున్నాం, వీటిలో కొన్ని నిర్ణయాలు కరెక్ట్ కాదు తన అభిప్రాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో చీమకుర్తి ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కాట్రగడ్డ రమణయ్య మాట్లాడుతూ, గత మీటింగ్ లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఫ్యాక్టరీ నిర్మించిన వారి అధినేతలను పిలిపించమని చెప్పాం. కానీ ఈ మీటింగ్ టైం నకు కూడా మీరు వారిని తీసుకురాలేదని అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బూడవాద ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు లగడపాటి శ్రీను, మల్లినేని బుల్లభాయ్, ఎర్రగుంట్ల శ్రీను, హైడ్రో పవర్ ప్రసాద్ రెడ్డి, బీవీఎల్ వెంకట్రావు, 3CM ఫ్యాక్టరీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పంగులూరి సురేష్, కందిమల్ల గంగాధర్, కె రాధాకృష్ణ, సిహెచ్ మస్తాన్ రెడ్డితో మండలంలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల ఓనర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టుకున్నప్పుడు బండి 3 లక్షలు కట్టిస్తున్నారు. దీన్ని మనం ఎందుకు ఎక్స్క్యూట్ చేయాలి? అది ఒకటి అందరూ ఆలోచించండి. అందరం తెచ్చుకున్న వాళ్ళు అందరం కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు బిల్లు లేకుండా వాళ్ళు ఇస్తున్నారు, మనం లక్షలుగా డబ్బులు ఇస్తున్నాం. రోడ్డు మీదకి వస్తే లారీ వాళ్ళు పట్టుకుంటున్నారు. మన అయ్యప్ప అనే అతనికి 4 లక్షలు కట్టించుకున్నారు, ఇంకొక అతనికి 3 లక్షలు కట్టించుకున్నారు. ఈ డబ్బులు ఎవరు కట్టాలి? అసలు మనం ఎందుకు కట్టాలి? మనకి ఏ పని? మనం రాయి చూడకుండా వాడేదో వాళ్ళు దృష్టి ఇస్తే ఆ రాళ్ళు ఎగబడిపోయేది. మనం వాటిలో ఏదో వస్తుందని ఆ లాలో ఎంత మిగిలిందో తెలియదు, ఏం పోయిందో తెలియదు, పట్టుకుంటే డబ్బులు కడతాం. దీని మీద చర్చ జరగాలయ్యా. డబ్బులు తెచ్చుకున్న వాళ్ళు, కట్టించుకుంటుంది గవర్నమెంట్, డబ్బులు తెగే వాళ్ళేమో చూస్తా ఉంటున్నారు. మన డిస్ట్రిక్ట్ దగ్గరికి పోతే అసలు ఐదు రోజుల తర్వాత 3 లక్షలు ఒక్కొక్క బండికి చెప్తారు. ఒక్కొక్క బండికి 3 లక్షలు చేస్తే కుదరదంటే ఆల్రెడీ బ్యాటరీస్ అని బంద్ చేస్తాం, మీకు చేత చేసుకోండి, దమ్ముంటే మిడ్వెస్ట్ పట్టుకోండి, మొత్తం మిడ్వెస్ట్ దొంగరాళ్ళన్నీ. ఇదంతా కుదరదండి వాళ్ళు మళ్ళా మాట్లాడుకొని 80,000 80,000. అసలు మనం ఈ తారీఖు 4వ తేదీ అంటే ఎక్కడ పర్మిట్లు రావు. నిన్న మనం మొదలు వడాలి పట్టుకున్నాం. అసలు అంత తక్కువ తేదీ పట్టుకుంటే మనం అవసరం చెప్పాలన్నా కూడా 2 రోజులు ఆగానే చెప్తుంది మైనింగ్ కూడా. వాళ్ళకుండే అప్లికేషన్స్, వాళ్ళకుండే వాళ్ళకు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు దాన్ని మాట్లాడదాం? ఈ ఏపీ మిగ్రేషన్ ఏం చేద్దాం? ఒక్కడొక్కడు సలహా చెప్పండి. ఒక్క నిమిషం, సగం మంది దాని మీద చేస్తున్నాం. దాన్ని ఏం చెప్తారు కూడా కదా, మేము అర్థం తెచ్చుకుంటామో అర్థం తెచ్చుకోమని చెప్పాలి కదా. ఫ్యాక్టరీ ఓనర్లందరికీ కూడా ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. 8 నెలల నాడు కొత్త యూనియన్లో భావన చేయడం జరిగింది. ఇది 7వ మీటింగు. 8 నెలల నాటి నుంచి ఇది 7వ మీటింగు. 7 మీటింగులకి మేము పిలవగానే వచ్చి ఇక్కడ ఉన్న విషయాల మీద అందరం కూడా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని నిర్ణయాలు కూడా మనం కొద్దిగా వాటిని కట్టడి చేయగలిగాం. దానికి ముందుగా నేను అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక కీలకమైన మీటింగ్ అని దాదాపు మొన్న 20 రోజుల నాడు సోదరులందరూ కూడా ఆ పెద్ద కంపెనీల ఓనర్లందరూ కూడా ముందు ఇలా
వాళ్ళ జిఎంలతోటి వాళ్ళతోటి కూకబెట్టి మాట్లాడితే వచ్చి పోయిన నెల 5వ తారీఖు మీటింగ్ పెడదామంటే వాళ్ళందరూ కూడా చైనాలో వాళ్ళంతా అక్కడేదో ఉంటే అక్కడికి వెళ్ళారు. మాకు ఒక 10 రోజులు టైం ఉంటే మేమందరం కూడా తీసుకొస్తాం, మా ఓనర్లు కూడా వచ్చి కూకబెడతాం, మీ సమస్యలు మా సమస్యలు కూడా చర్చించుకుందామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. 20 రోజులు ఆగి ఈ రోజు మీటింగ్ పెడితే ఓనర్లు అనే ఆయన ఒక ఆయన రాలా, అలా వాళ్ళే వచ్చారు. కాబట్టి వాళ్ళకేంటంటే మనం లెక్కలేని విధంగా ఉన్నాం. మనం ఇక్కడ 800 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 2 మిషన్లు 3 మిషన్లు 600 కుటుంబాలు ఉన్నాయి, 600 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక్కడ ఈ 600 కుటుంబాలు కూడా మీరు కట్టిన 10 ఫ్యాక్టరీల వల్ల కట్టాలనుకుంటున్న ఇంకా 10 ఫ్యాక్టరీల వల్ల మా 600 కుటుంబాలు 600 ఫ్యాక్టరీలు సర్వనాశనం అయిపోతాయని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. మేము ఇక్కడ పుట్టాము, ఇక్కడ పెరిగాం, 36 కోరికలు పెడితే దాదాపు ఈ ఆ రోజు 30 కోరికలు ఉంటే ఈ రోజు 20కే వచ్చినాయి. 10 కోరికలు పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. మీరు కట్టుకుంటా పోతే, మీరు కోసుకుంటా పోతే మాకేంటి, మా పరిస్థితి ఏంటి? కోరిలో పెరగట్లా, ఫ్యాక్టరీలు పెరిగిపోయినాయి, మిషనరీ పెరిగిపోయింది. మీరు ఒక్కొక్కరు 5,000, 6 లక్షలు 7 లక్షలు ప్రొడక్షన్ చేస్తుంటే మేము 10,000 12,000 కోసుకొని కృష్ణా రామంట బతికే పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి మీరు కూడా దయచేసి ఆలోచించండి. ఇక్కడి నుంచి కొత్త ఫ్యాక్టరీగా కట్టడానికి లేదు, దానికి మీ అందరూ ఆమోదం తెలియజేయాలి పెద్దగా. రెండోది, మనవరంలో కూడా 5 లక్షలు 6 లక్షలు కోసేవాళ్ళు ఉన్నారు. మీరు అంత మైకి ఆగండి. మేము మళ్ళీ ఇంకొక 5-6 లక్షలు కోసి వేస్తామంటే మేము అన్యాయం అయిపోతాం, చిన్నవాళ్ళమే. కాబట్టి మనవాళ్ళు కూడా కొంచెం ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. రెండోది, ఈ పెద్ద ఫ్యాక్టరీలో ఇంతకు ముందు మేము కోస్తే మీరు తీసుకుపోయి మీరు వ్యాపారం చేసేవాళ్ళు. అలాగే చేయండి. మీరు ఎందుకంటే మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం, మమ్మల్ని బజార్కి వెళ్ళడం, మేము అల్లో రామచంద్ర అల్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కాబట్టి దయచేసి మీరుగా కొత్తవి కట్టడానికి లేదు, ఉన్నవి కూడా ప్రొడక్షన్ తగ్గించే విధంగా తగ్గించుకోవాలా. ఒక్కొక్కరు అంటున్నారు మేము మిషన్ మేము పాలిష్ పెడతారు, ఇవాళ పాలిష్ పెడతారు, రేపు పొద్దున ఒక మిషన్ వేస్తారు. అందువల్ల 5 ఏళ్ళు లేదు. ఇప్పుడున్న వరకు మీరు ఆగాల్సిందే. ఇక్కడి నుంచి ఏ ఒక్కరు కూడా మీరు కొత్తగా కట్టకుండా మీరు కూడా చర్యలు తీసుకోవాలా, మీ ఓనర్లు కూడా తెలియపరచాలా. మీరు ఈరోజు ఇక్కడ చూశారు కదా, మీరు కొత్తగా కట్టొద్దు అనే దానికి పెద్దగా వీళ్ళందరూ కూడా ఎంత ఆమోదం తెచ్చారో ఒక్కసారి మనకి వినపడే కట్టి సపోర్ట్లు కొట్టినారు. దయచేసి మీరు వ్యాపారం చేసుకుని మేము వ్యాపారం చేసుకోండి, కానీ మా పొట్ట కొట్టే పరిస్థితి మీరు తేబాకండి. దాన్ని ఖచ్చితంగా మీరు పాటించాల్సిందే. దీంట్లో మా అందరి మాట, నేను చెప్పేది నేను ఒక్కడి మాట కాదు, వీళ్ళందరూ బాధలతో వచ్చిన ఆవేదనతో వచ్చిన బాధల వల్ల నేను చెప్తున్నా. దయచేసి మీరు ఎక్కడి నుంచి కొత్తవి కట్టొద్దు. ఉండవాటిలో కూడా వీలైన వరకు ప్రొడక్షన్ తగ్గియండి. కోరిలో పోయి మీరు 6 కోట్లు కొంటారు, మేము ఎన్నాళ్ళు కొనాలి 6 కోట్లకి? మా బౌడిస్తాడంటే చెప్పండి. మొన్నైతే ఒక ఆయన దాదాపు 5 కోట్లు కొని అగపడ్డ ఫ్యాక్టరీ కల్లా మా వేసిపోతాడు. ఏం లేదు మా పరిస్థితి ఆలోచించి మేము మాకు